వెనకతంటి ఛానల్ని లైక్ చేయండి, కావచ్చు గంట వచ్చిందంటే అస్సలు మర్చిపోకండి. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అమిత్ షా అవమానించారంటూ దేశవ్యాప్తంగా ఆందోళన చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేవీపీఎస్ నాయకులు దుర్కే మోహన్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ కక్షపూరితంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై విమర్శలు చేయడం సరికాదని అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అందరి ముందు అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగం రాయడం వల్లనే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు బ్రతికే హక్కు కల్పించింది, చదువుకునే హక్కు కల్పించింది, ఉద్యోగం చేసే హక్కు కల్పించింది. కానీ ఈరోజు కక్షపూరితంగానే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత రోజు రోజుకు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక దళితుడు గుర్రం ఎక్కాడని చెప్పి కొట్టి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళ నదిలో స్నానం చేస్తే బట్టలిప్పి కొట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రోజు రోజుకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం దాడులు పెరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి బహుజనులపై ఉంది. తక్షణమే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వెంటనే భారత ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె తీసే విధంగా పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.